హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చేపల ఇగురు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముక్క అనేది చెదిరిపోకుండా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా. ముందుగా దీనికోసం 1/2 కిలో చేప ముక్కల్ని తీసుకున్నాను నేను. ఇలా బాగా వాష్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని పసుపు, సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ముక్కకి కారం అంతా పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ముక్క అనేది గట్టి పడుతుందండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న మిర్చి, 1 కప్పు ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి. ఆనియన్స్ పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పసుపు, సాల్టు, కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతుండగా ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ముక్క అనేది చెదిరిపోకుండా మరొక వైపుకి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అవుతుండగా 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం స్పూన్తో ముక్క చెదిరిపోకుండా ఇలా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీగా ఉండే చేపల ఇగురు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.